ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చంద్ర, నన్ను విడిచి వెళ్ళొద్దు చంద్ర. నేను బ్రతకలేను, నేను బ్రతకలేను చంద్ర. వెళ్ళను రమ్మా, నువ్వు నా ప్రాణం. నిన్ను గురించి నేను బ్రతకగలను, భయపడకు. భగవంతుడా, ఈ ఇద్దరి పవిత్ర ప్రేమ కాదనడానికి నాకు అర్హత లేదు. వీళ్ళ ప్రేమ బంధం కలకాలం ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు. అమ్మా, బాబు, మీ నాన్న ప్రస్తుత పరిస్థితుల్లో మా సంబంధం కాదంటాడేమోనని. మీరేం దిగులు పడకండి, ఆ బాధ్యత నాది. పరీక్షలైన వెంటనే ఇంటికి వెళ్ళి నాన్న అంగీకారంతో పెళ్లి ఏర్పాటు చేస్తాను. వస్తానండి. ఉండు బావా, కాఫీ తాగెళ్దు కానీ నేనే పెట్టాను. థ్యాంక్స్. ఖాళీ టైం అయింది, వెళ్ళొస్తాను. వెరీ గుడ్. సరు, ఇలాంటి అవకాశం కోసమే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు సాధ్యపడింది. నాన్న ఊరెళ్ళినా అమ్మ కనిపెట్టే ఉంది. మీ అమ్మ అప్పుడే పెట్టిన కోడిగుడ్డు లాంటి అమాయకురాలు. ఆవిడ కళ్ళు కప్పడం చాలా సులభం. అయినా దేవుడి గుడికి వెళ్ళిందిగా, ఇప్పుడప్పుడే రాదు. తొందరపడరాదు. రాదు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. 10 నిమిషాలు నా మాట వినరాదు. అబ్బా, ఎంత అందంగా నవ్వుతావు సరు. అందుకే అన్నారేమో, అందంగా నవ్వగలిగే ఆడపిల్లకు అలంకారాలు అక్కర్లేదని. మీ అమ్మే నువ్వు బయటకెళ్ళి అమ్మ చూస్తున్నట్టే. అందుకు కాదు, మధ్య నేను వచ్చానని చెప్తాను. మీ అమ్మకి దూరం చూపలేదుగా. అవునవును, అయితే త్వరగా బయటకెళ్ళిపో. రామ్ సార్, అమ్మగారు, చంద్రం గారు వస్తున్నారండి. చంద్ర వస్తున్నాడా? అమ్మాయి సరస్వతి, మీ అన్న వచ్చాడే. ఇంత చిక్కిపోయే బాబు, ఉత్తరాలు రాకుండా వచ్చావేంట్రా? ఎలాగో వస్తున్నాగా, ఇంకా రాయడం ఎందుకని. అన్నయ్య, వదిన చాలా అందంగా ఉందన్నయ్య. ఏమి ఎరగనట్టు నటించుకు, నాకంతా తెలుసులే. సరస్వతి, అసలు వాళ్ళ ఇంట్లో రాణిస్తావా లేదా? రాన్నయ్య. అమ్మా, నాన్నగారు ఇంట్లో లేరా? లేరు, పొలం కాలు వసూలు చేసి రావడానికి నిన్ననే ఊరెళ్ళారు. వచ్చేసరికి కొద్ది రోజులు పట్టొచ్చు. అన్నట్టు నీకోసం మీ నాన్నగారు పెళ్లి సంబంధం చూశారు బాబు. అందుక సరస్వతి వదినంటూ గంతులేసింది. నే చెప్పింది ఆ వదిన గురించి కాదన్నయ్య, నువ్వు ప్రేమించిన వదిన గురించి. పేరు రమ్మ కదూ. నీకెలా తెలుసు? నాకంతా తెలుసు, అమ్మాయిని కూడా చూసాం. ఎలా చూశారు? ఆశ్రమం ద్వారా. ఇక్కడ కూడా వచ్చిందా? అంటే ఇంకెక్కడికైనా. అదే లేదు, నాన్నగారు కూడా చూశారని. చూశారా? చూసి నిన్ను నన్ను అందరినీ తిట్టిపోశారు. ఆ సంగతి ముందుగా మీ నాన్నగారికి తెలియజేస్తే ఏ బెడదా ఉండేది కాదుగా. నా పెళ్లి సంబంధం నాకు చెప్పడం కుదరచడం తప్పు కదా. తప్పేరా? మీ నాన్నగారి పట్టుదల సంగతి నీకు తెలియంది కాదు. అనవసరంగా పట్టింపులకు పోకు. చూడు బాబు, విరిగిపోవటం కంటే వంగటం మంచిది. ఆలోచించు. తర్వాత తీరిగా ఆలోచిస్తాడు. పాపం ఎప్పుడు భోంచేశాడో ఏమిటో. ముందు వడ్డించమ్మా. అయ్యో నామతి మండ, ఆ సంగతి మర్చిపోయి చూసావా? బాబు, తొందరగా ఎలా భోజనం పెడతాను. రామయ్య. అన్నయ్య, రోజు పోతాడు
పరిగెడుతున్నాను, పోస్ట్ మ్యాన్ గడ్డం బతుకులు బతిమాడుతున్నాను. మీకు మాత్రం ఉత్తరాలు రావడం లేదు, నాకు మాత్రం వస్తున్నాయి కాలు నొప్పులు. అబ్బా, థాంక్స్. ఇంకెప్పుడు వాటితో తిరగవు కదా, ఎప్పుడు వాటితో నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏం తప్పు చేసినా అలా కొనడం? ఏ తప్పు చేసిందా? బరి తెగించింది. మన గుమస్తా గారితో 10 మంది పరువు చేయాలని చూస్తుంది. ఏమిటి? ఏమి సీతమ్మ గారింటికి వెళ్ళొస్తా అని చెప్పి రాజు తిరుగుతున్నావా? మనకొట్టించాలి. కొడతానా తాగుడు చెవులు మొత్తానా? ఇదిగో చెప్తున్నా నేను, ప్రేమలు పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. ఇటువంటి పోకిరి వేషాలు ఎవరు వేసినా సహించేది లేదు. మీ దగ్గర నుండి ఉత్తరం రానందున కలిగిన బెంగ కంటే తల్లిని కాబోతున్ననే భయం నన్ను కృంగదీస్తుంది. ఈ ఉత్తరం చూసిన వెంటనే మీ నాన్నగారి అనుమతి తీసుకుని పెళ్లి ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాను. తీరా చంద్ర, ఇలా రా, కూర్చో. ఈవేళ పెళ్లి చూపులకి వెళ్ళాలో? ఎవరి పెళ్లి చూపులు? నా పెళ్లి చూపులే. మరో పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టింది. పెళ్లి పెద్దగా నిన్ను తోడరమ్మంటున్నా. ఏమిటన్నా ఈ మాటలు? మరి ఎవరి పెళ్లి చూపులు అంటాయట? తెలియకపోతే అడగకూడదా? తెలీదా? తెలియదు. నీ పెళ్లి చూపులే. తాంబూరాలు పుచ్చుకున్న తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళడం మీ పద్ధతే? పద్ధతి ఏదైతేనేమో పని ముఖ్యం. అయితే తాంబూలాలు తీసుకున్నట్టు నీకు తెలుసు అన్నమాట. తెలుసు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నట్టు తెలుసు. అయితే ఇకనే పెళ్లి చూపులు ఖర్చే లేదు, ఏకంగా పెళ్లి కానిచ్చేద్దాం. కానివ్వండి, కానీ నేను మాత్రం చేసుకో. అంటే 50,000 కట్నం, 10 ఎకరాల మాగాని, 10,000 అడ్వాన్సు. ఇదిగో నాన్న, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే దేశంలో చాలా మంది బెచ్చగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పంచి పెట్టము. అంతేగాని డబ్బుతో మనుషులు కొనాలకొద్దని చెప్పు. మరి నేను ఇచ్చిన మాట? నీకంటే ముందు నేను ఒకరికి ఇచ్చాను మాట, మనసు. నేను ఆమె తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఆహా, ఒకే మాట ఒకే బాణం. నువ్వు అపర శ్రీరామచంద్రుడి. నువ్వు మాటిచ్చింది సీతామహాసాధితో కాదురా, నీ మనస్సుని వరలో వేసుకున్న ఒక కోరగతో. నాన్న, ఏమిటా కేకలు? నీ అన్న మాటలో తప్పే ఉంది. ఈ ఉత్తరం చూడు. రామాకేమా అంటూ 10 మందితో పైలా పచ్చిగా తిరిగి కడుపు చేసుకుని ఆ 10 మందిలో ఒక డబ్బున్న వాడిని చూసుకుని ఈ బిడ్డకు తండ్రివి నీవియే నాథ, నువ్వు పెళ్లి చేసుకుని తీర్చు నా బాధ సంగతి నీకే తెలుసు. నాన్న, నీకు తెలియదు నాన్న, రమ చాలా ఉత్తమరావు. ఆమెకి ఈ పరిస్థితి కలిగిందంటే నా తొందరపాటు వలని. అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వులు పాలు కాకుండా చేయాలి. నువ్వు నవ్వులు పాలు కాకుండా చేసే అమ్మాయి ఎవరో? ఎవరో కాదు, నీకు బాగా తెలిసిన అమ్మాయి. నాక? అవునన్నా, మునుపు నీ ఎవరింట్లో పనిచేసావో ఆ జగన్నాథం గారి కూతురు. ఏమిటి? లాయర్ జగన్నాథం గారి అమ్మాయ? వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకని? నూనె నీళ్లు కలవు, నూనె నీళ్లు కలవు. అలాగే అంతస్తులు కలవని వాడు కూడా కలవలేరు. నూనె నీళ్లు కలవకపోవచ్చు నాన్న, కానీ పాలుతేనే మహాపాఠాలు వస్తాయి. అంతా మన అనుకుంటలో ఉంటుంది. బరే, నువ్వు ఎన్ని చెప్పినా సంబంధం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రమను నేను పెళ్లి చేసుకుని తీరుతాను. నా మాట కాదన్న వాడు నా కొడుకే కాదనుకుంటాను. నువ్వు కొడుకు అనుకున్నాడే మళ్ళీ ఇంట్లో కాలు పెడతాను. చెల్లె, నా సూట్కి సెలపడే. బాబు తొందరపడకురా, నా మాట వినరా. అమ్మా, నువ్వు ఈ విషయంలో జోక్యం కలిగించుకో. ఆయన కోపం తగ్గాక నాకు చెప్పి ఒప్పిస్తాడే, నా మాట వినరా. లాభలేదు. డబ్బుతో మనుషులు కట్టేవాళ్ళు మంచి చెడు గుర్తుందలేదు. నాకు డబ్బే పోతాను, మాత్రం బ్రహ్మతో ఆయన మారకపోతే పోయి నువ్వైనా మనసు మార్చుకోవచ్చు కదా. అమ్మా, మన సరస్వతి రమణాటి స్థితిలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడగలవా? ఆమె బ్రతుకు బజారు పాలై ఏ గంటలో దూడితే ఆ పాప ఎవరిదమ్మా? ముందుకు పోతే మొదలే, వెనకపోతే పులి అన్నట్టుగా పరిస్థితి. ఊరుకమ్మా, ఏనాటికైనా నాన్న మనసు మార్చుకోక తప్పదు. అందాక ఊరు. మారు ఆయన తెలుసు మారటం నేను ఇంతవరకు చూడలేదు బాబు. అమ్మా, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు. మళ్ళీ వెళ్ళి ఒక్కసారి నాన్నమాట మాట్లాడేస్తాను.
వచ్చిన ఆ సంబంధం చేయకూడదండి. ఏమండి, మనకున్నది వాడొక్కడు, మనకున్న డబ్బు చాలదు. వాడికి అక్కర్లేని డబ్బు కోసం మనం ఎందుకండి తాపత్రయపడడం? అన్నయ్య, ఇదిగో ఈ డబ్బు నీకు. వదిలి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేయి. చెల్లె, నా పెళ్లి కంటే ముందు నీ పెళ్లి చేయాలనుకున్నా, కానీ పర్వాలేదన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. తీసుకో. వస్తాను చెల్లె. అమ్మకు ధైర్యం చెప్పు. నీ మాట నీ కొడుకు మాట విని మీ అడుగు జడంలో నడుచుకునే చవట కాదు ఈ శంకరయ్య. నేను ఎవడో త్వరలో చూపెడతాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. బాబు చంద్ర, నా మాట వెళ్ళొద్దురా. బాబు, నాన్న, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఉండమని చెప్పండి, వెళ్ళొద్దని చెప్పండి. బాబు చంద్ర, వద్దురా, వెళ్ళొద్దురా, చంద్ర! For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe